హాయ్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎన్ఎంఎంఎస్కి సంబంధించి నంబర్ సిరీస్ అందులో భాగంగా కొన్ని బిట్లు మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ముందు ప్రాబ్లమ్స్ని మనం తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి బిట్టు 7, 10, 8, 11, 9, 12. ఇందులో మనం గమనించినట్లయితే 7కి 3 యాడ్ చేస్తున్నాం, అలాగే 8కి 2 యాడ్ చేస్తున్నాం, 10 -2. సో నెక్స్ట్ 8కి 3 యాడ్ చేస్తే 11 వస్తుంది. అలాగే 11 - 2 9 వచ్చింది. సో 9 + 3 12 వచ్చింది. నెక్స్ట్ 12 - 2 రావాలి. 12 - 2 సో చూద్దాం. -2 ఎంత వస్తుంది మనకి? 12 - 2 అంటే 10. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అది ఏ. అలాగే రెండవది తీసుకుందాం. 36, 34, 30, 28, 24. నేను చూసినట్టయితే ఇందులో కూడా మనం ఒక రిథమ్ని అర్థం చేసుకోవచ్చు. ఇందులో చాలా సింపుల్. -2, ఇక్కడేమో -4. ఇది సబ్ట్రాక్షన్ ఎడిషన్కి సంబంధించి అన్ని వరుసగా ఎలా అయితే ఉండవు అలాగే -2, ఇది -4. సో నెక్స్ట్ -2 ఉండాలి. సో 24 - 2 ఆన్సర్ ఈస్ 22. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ 22, 21, 23, 22, 24, 23. దీన్ని కనుక గమనించినట్టయితే ఇది కూడా డబల్ ఎడిషన్. చూడండి, ఇందులో మనం సిరీస్ని చూసినట్టయితే 22, 21 డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏమైనా ఉందేమో ఒకసారి చూసుకుని నెక్స్ట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 22 - 1, అలాగే 21 + 2 గమనించండి ఒకసారి. అలాగే 23 - 1, అలాగే ఈ 22 + 2, 22 + 2 24 అయింది. 24 - 1 23. అలాగే ఇప్పుడు 23 ఏం చేయాలి మనం? +2. సో 22, 23 + 2 ఎంత అవుతుంది? 25. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూద్దాం. 53, 53, 40, 40, 27, 27. సో ఒకే నెంబర్ రిపీట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ కూడా డిక్రీజ్ అవుతుంది. మీరు గమనించండి, 53 ఉంది, 40 ఉంది, తర్వాత 27. సో డిక్రీజ్ అయింది. ఏదైనా సబ్ట్రాక్షన్ ఉందేమో చూద్దాం. అలాగే చూసినట్టయితే ఇందులో -13, అలాగే ఇక్కడ తీసిన -13. ఇప్పుడు 27 నుంచి నెక్స్ట్ కావాలంటే కూడా మనం -30ని చేయాల్సి వస్తుంది. సో 7 - 3 4, 2 - 1 14. సో 14 is the answer. Next one, fifth one, 21 9, 21 11, 21 13, 21 ? సో 21ని మనం గమనించినట్టయితే రిపీట్ అవుతుంది ఈ నెంబర్. సో మిగిలిన వాటికి ఏ రిలేషన్ ఉందో చూద్దాం. సెకండ్ సిరీస్లో ఇందులో 9 ఉంది, 11 ఉంది, 13 ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తే వస్తుంది? సో 13, 3 యాడ్ చేయాల్సి వస్తుంది. +3. అలాగే 11కి
9 plus 3 11. Okay, 11 plus 2. Okay, 11 plus 2. ఇక్కడ కూడా 2, just result. 9 plus 2 11, 11 plus 2 13. నెక్స్ట్ 13 plus 2 ఎంత వస్తుందో చూద్దాం. ఆన్సర్ 15 వస్తుంది. అలాగే నెక్స్ట్ 6th బిట్ ఒకసారి చూద్దాం. 58, 52, 46, 40, 34. ఇక్కడ కూడా ఈ సిరీస్లో డిక్రీజ్ అవుతూ వస్తుంది, గమనించారు కదా. సో ఈ బిట్కి ఏంటి, ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఇవన్నీ ఒక మెథడ్కి సంబంధించినవి, అన్నీ ఒక్క చోట ఇచ్చాం. ఎగ్జామ్లో అయితే ఇలా ఉండవు. సో -6. సో 52 -6, 46 -6, 40 -6. So next one is, the answer is 34 -6. So 28. 28 is the answer. Again 7th problem తీసుకున్నట్లయితే 3, 4, 7, 8, 11, 12. నేను ఒకసారి గమనించండి. ఇవి ఇక్కడేమో ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఏదైనా సింగిల్ నెంబర్ యాడ్ చేస్తే వీలు పడుతుందా లేదా అనేది ఒకటి చూడాలి. లేదా అలా వీలు పడినప్పుడు డబల్ సిరీస్ కింద చూసుకోవాలి. అంటే అలాగా 3, 7, 11 అలా ఆ విధంగా. అలాగే 4, 8, 12 ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఒక లాజిక్ తెలుస్తుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే 3, 7, దీనికి 4 కలిపితే 7 వచ్చింది. అలాగే ఈ 7కి మళ్ళీ ఈ 7కి 4 కలిపితే ఏమైంది, 11 వచ్చింది. ఈ 11కి 4 కలిపితే ఎంత రావాలి, 11కి 4 కలిపితే అది ఒక పద్ధతి. అలాగే రెండో దానికి విషయానికి వస్తే 4 ఇంటూ 2 3 ఇంటూ 4 ఇంటూ 2, తర్వాత 8 ఇంటూ బిట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఒకసారి. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో సింపుల్, చెప్పింది కరెక్టే. ఒకసారి చూద్దాం. అంటే 3 మనకి రెండోది అవసరం లేదు, కానీ 3, 4, 7, 7, 4, 11, 11, 4, 15 వస్తుంది. ఆన్సర్ 15 వస్తుంది. ఇక రెండో సిరీస్ తీసుకున్నట్లయితే దీనికి 4 యాడ్ చేయండి, అలాగే దీనికి 4 యాడ్ చేయండి. అంటే 4 యాడ్ చేస్తున్నారు, ఆ సిరీస్ డబుల్ సిరీస్ అవుతున్నాయి. ఒక నెంబర్ విడిచి ఒక నెంబరు, దీన్ని 2 సిరీస్ అంటారు. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. దీనికి 4 యాడ్ చేస్తే ఇది రాదు, దీనికి 4 యాడ్ చేస్తే ఇది రాదు, దీనికి 4 యాడ్ చేస్తే ఇది రాదు. ఒక నెంబర్ విడిచి నెంబర్ని చేసినట్టయితే వస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ 8th one చూడండి. 31, 29, 24, 22, 17. ఇది కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఏం చేస్తే వస్తుందో ఒకసారి చూడండి. సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్. ఎంత తేడా ఉంది? సో 30, 31 ఇక్కడ 2 -2, ఇందులో 2 తీస్తే 29 వస్తుంది. మరి ఇక్కడ 2 తీస్తే 24 రాదు. ఎంత ఇవ్వాల్సి వస్తుంది? -5, డిక్రీజ్ అయింది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా -2, ఇక్కడ -5. సో సాటిస్ఫై అయింది. ఇక్కడ ఏమవుతుంది? -2 చేస్తాం. సో 17 - 2 దట్ ఈజ్ 15 వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ 8, 22, 8, 22, 8. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేసాం. ఇక్కడ రిపీట్ అయ్యే నెంబర్ 8,
8 రిపీట్ అవుతుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ నెంబరు చూసినట్టయితే నన్ను అలా వదిలేసి సెకండ్ సిరీస్ని చూద్దాం. అదే సెకండ్ నెంబర్ 22ని 6 యాడ్ చేస్తే 28 వచ్చింది. నెక్స్ట్ 28 కూడా 6 యాడ్ చేయండి. సో 28కి 6 యాడ్ చేస్తే 34 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. లాస్ట్ వన్ 10th చూసినట్టయితే 1.5, 2.3, 3.1, 3.9. ఇది కంటిన్యూస్ డిక్రీజ్ అవ్వలేదు. ఈ నెంబర్ రేజ్ అయింది, ఈ నెంబర్ మళ్ళీ రేజ్ అయింది, ఈ నెంబర్ రేజ్ అయింది, కంటిన్యూస్ రేజ్ అయింది. సో సమ్ యాడ్ చేయాలి అంటే వచ్చిన నెంబర్ కూడా దీనికంటే పెద్దది ఉంటుంది, బిగ్ నెంబర్ ఉంటుంది. సో ఎంత యాడ్ చేస్తే వస్తుంది చూద్దాం. ఇక్కడ 3 రావాలి కనుక ఇక్కడ 8.8 యాడ్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం. 0.8 అంటే 1 పాయింట్ ప్లస్ 0.8 2.3. సో ఇది దీనికి 0.8 యాడ్ చేసాము ప్లస్ 2.3 వచ్చింది. అలాగే దీనికి ప్లస్ 0.8 చూసినట్టు దీనికి 0.8 యాడ్ చేస్తే వస్తుంది 3.1 వచ్చింది కదా. అదేవిధంగా 3.9 దీని తర్వాత కూడా 0.8 యాడ్ చేయవలసి వస్తుంది. యాడ్ చేసినట్టయితే అంటే 3.9కి 0.8 సో 7, 4.7 ఇట్ ఈస్ ద ఆన్సర్. ఇలాంటి మరికొన్ని బిట్లు ఇస్తాను, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.